భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా విజయవాడ దుర్గమ్మ గుడికి కాలినడకన వెళ్లి భక్తులకు సేవ చేసుకునే అవకాశం ఆ దుర్గమ్మ తల్లి నాకు కల్పించాలి అని అన్నారు. ఇచ్చాపురం బోర్డర్ నుండి విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు వరకు, వైజాగ్, తుని, అన్నవరం, కత్తిపూడి ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుండి మా జగ్గంపేట మీదుగా వెళ్తున్న భక్తులందరికీ మా మోహన్ సాయి కృష్ణ రెసిడెంటీ లాడ్జ్లో ఉచితంగా పడుకునే వసతి, 3 పూటల భోజనం, ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. నేను కార్యక్రమం చేయడానికి గల బలమైన కారణం గత 8 సంవత్సరాల క్రితం రాత్రి సమయంలో నేషనల్ హైవేలో నడిచి వెళ్లే భవానీ భక్తులు రాత్రి సమయంలో రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది అని, పడుకున్న భవానీల మీదకు నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ లారీని వారి మీదుగా ఎక్కించడం, వారు చనిపోవడం, ఆ విషయం నాకు చాలా బాధగా అనిపించి నా వంతుగా నడిచి వెళ్లే భవానీ భక్తులకు జగ్గంపేట మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ లాడ్జ్లో ఓ హిందువుగా సనాతన ధర్మ రక్షణలో నా వంతుగా నేను వారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ దసరా నవరాత్రుల్లో కాకుండా 365 రోజులు కాలినడకన తీర్థయాత్రలు చేసే హిందూ బంధువులందరికీ కూడా నేను ఉచితంగా పడుకోవడానికి వసతి కల్పించి భోజన సదుపాయం కల్పిస్తున్నాను. హిందూ బంధువులు మన రాష్ట్రం వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా నడుచుకుంటూ చార్ధామ్ యాత్ర చేసేవారు. ఈ నేషనల్ హైవేలో బంధువులు మనంగా భావించి ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను అని నాగేంద్ర చౌదరి తెలిపారు. జై భవానీ, జై భవానీ, జై భవానీ. నా పేరు పాలచెర్ల నాగేంద్ర చౌదరి. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం. నేను గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి కాలినడకన వెళ్ళి భవానీ భక్తులకి అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు అమ్మవారు నాకు. అందులో భాగంగా మేము ఇచ్చాపురం బోర్డర్ నుండి మొదలు పెట్టుకుని భవానీ భక్తులు ఇచ్చాపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా, పాడేరు, అరకు, ఇటు అన్నవరం, తుని, ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుండి, కత్తిపూడి నుండి జగ్గంపేట మీదుగా కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులకి మా జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో వారికి 3 పూటల భోజనం, పడుకోవడానికి వసతి ఏర్పాటు చేస్తున్నాను. ఈ ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నేను గత 8 సంవత్సరాల క్రితం కాలినడకన వెళ్తున్న కొంచెం మంది భవానీ భక్తులు వారికి మధ్యలో ఎటువంటి ఏర్పాటు లేకపోవడం వల్ల రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఒక లారీ డ్రైవరు ఆయన నిద్రమత్తులో వారి మీద నుంచి లారీ ఎక్కించేయడం, చాలా మంది చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సన్నివేశం చూసినప్పటి నుంచి నా మనసులో నాకు నా వంతుగా నేను ఏదన్నా ఇక్కడ భవానీలకి అకామిడేషన్ అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం 8 సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టాను. ఇప్పుడు మాకు ఈ నెలంతా కూడా, ఈ దసరా నవరాత్రి నెలంతా కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్స్, పడుకునే ఏర్పాట్లు, ఉచిత మెడికల్ క్యాంపు నేను వీరికి అందిస్తున్నాను. అలాగే ఈ విషయం అందరికీ తెలియచేయండి. చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ చేసే కార్యక్రమం అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా.